నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చీరాలలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వంటి నాయకుడిపై అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ భవిష్యత్తులో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, చీరాల ఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, చీరాల పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్, వైస్ ప్రెసిడెంట్ గొట్టిపాటి ఎడ్విన్, టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, చీరాల మండలం అధ్యక్షుడు గంజి పురుషోత్తం, గొర్ల నరేంద్ర, వలివెట్టి తేజ, వల్లెపు వేణుభాయ్, తెల్లప్రోలు నాగేశ్వరరావు మరియు కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు రోడ్ మీద పట్టుకుని తీసుకెళ్ళిపోతారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బొమ్మను కూడా తగలబెట్టడం జరిగింది. అంబటి రాంబాబు గారు, మీరు మాజీ మంత్రివర్యులుగా చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం ఇది మీ పార్టీ యొక్క వైఖరిని తెలియజేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాక్షస రాజ్యం పాలన చేశారు, ప్రతిపక్షంలో ఉండే కూడా అదే పాలన కొనసాగించాలనుకుంటున్నారు. ముందు మీరు ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రతిపక్ష హోదాలో ప్రజల వైపున ప్రశ్నించే హక్కు మీకుంటది. అలాగే ఈ దూషించడాలు, అసభ్య పదజాలాలు వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మరోసారి మీరందరూ కూడా చీకొట్టించుకుంటున్నారు. ఇది ఎంతటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం కూడా దీన్ని హర్షించదు. ఆల్రెడీ ఒకసారి మీరు చంద్రబాబు గారిని 53 రోజుల పాటు
అన్యాయంగా అరెస్టు చేసి మీ దిగజారుడుతనానికి మీరే బాటలు వేసుకున్నారు. ఈ రోజున అదే తప్పు మళ్ళా అంబటి రాంబాబు గారు చేయటం నిజంగా శోచనీయం. ఇలాంటి వాటిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి నాయకులు ఎవరు కూడా హర్షించరు. దీనికి కంపల్సరీ అంబటి గారిని అరెస్టు చేయాలని చెప్పేసి చీరాల మున్సిపల్ పరిధిలోని యాదవపాలెం శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ప్రత్యేక పూజలు చీరాల యాదవపాలెంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి నాగమయ్య దేవస్థానం వెలసిందని గత 36 సంవత్సరాలుగా వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చీరాల యాదవపాలెం గంగమ్మ గుడి ఎదురుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ నాగమయ్య స్వామి దేవస్థానం వెలిసింది. ఇక్కడ ఇది 37 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుందండి. ఇది కడిమి వెంకటేశ్వర జ్ఞాపకార్థం కడిమి పోలేరమ్మ వారి స్వగ్రామంలో ఇది నాగేంద్ర స్వామి వెలిసింది. ఆ వెలిసిన దేవస్థానంలో 37 సంవత్సరాల నుంచి లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. భక్తుల సహకారంతో అందరి అండదండలతో ఇది జరుగుతున్నదండి. ఈ దేవస్థానము చాలా అభివృద్ధి చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు అందరూ. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించాలని కోరుతున్నాము. వేటపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని దూషించిన సంబరాలు రాంబాబు మీద వేటపాలెం సెంటర్ లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి
చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం డౌన్ డౌన్ అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంబటి రాంబాబు రాంబోతి రాంబాబు రాంబోతి రాంబాబు డౌన్ డౌన్ అంబటి రాంబాబు కుష్టు వ్యాధి నివారణపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కుష్టు వ్యాధి నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రులను ఆయన విడుదల చేశారు. అవగాహనతోనే కుష్టు వ్యాధిని నిర్మూలించగలమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కుష్టు వ్యాధి అవగాహనపై అధికారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు అవగాహన పొందడం ద్వారానే కుష్టు వ్యాధిని పూర్తిగా సమాజం నుంచి నిర్మూలించగలమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జి రామాంజనేయులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ పద్మజ, జిల్లా మలేరియా కుష్టు నియంత్రణ అధికారి సోమ్ల నాయక్, జిల్లా రవాణా శాఖ అధికారి టీకే పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలమైన మేము రాష్ట్ర పరిపాలన వికసిత భారత్ అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్టు రహిత సమాజంగా మార్చేందుకు ఎలాంటి కష్టం వచ్చినా వెనుకాడకుండా కృషి చేస్తామని ప్రకటిస్తున్నాము. కుష్టు వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు మరియు ఇది పూర్తిగా ఎండిటి మందులతో నయం చేయగల వ్యాధి. అన్ని కుష్టు వ్యాధి వీలైనంత త్వరగా గుర్తించేందుకు మేము పూర్తి ప్రయత్నాలు మరియు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తాము. అదే సమయంలో కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపము మరియు ఇతరులు ఎలాంటి వివక్ష చూపడానికి అనుమతించము. కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తులపై వివక్షతను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడటం మరియు నిర్మూలించేందుకు మేము వ్యక్తిగతంగా మరియు సామూహికంగా కృషి చేస్తాము మరియు వారిని సమాజంలోకి తీసుకురావడానికి సహకరిస్తాము. తద్వారా మనమందరం కుష్ఠరహిత దేశంగా చేయుటకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాపట్ల జిల్లాకు నూతన జిల్లా గనులు భూగర్భ శాస్త్ర అసిస్టెంట్ డైరెక్టర్ గా జి శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా గనులు మరియు భూగర్భ శాస్త్ర కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్న ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జి శ్రీనివాస్ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధితో పాటు ఖనిజ వనరుల సంరక్షణ, అక్రమ తవ్వకాల నియంత్రణలో బాధ్యతాయుతంగా
విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జె శ్రీనివాస్ బాపట్లలోని డిఎం&జీఓ కార్యాలయంలో విధులు చేపట్టారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై చీరాల టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవలి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలను వారు తీవ్రంగా ఖండించారు. చీరాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ వైసీపీ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లలేక ప్రజల్లో విద్వేషాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం గెలిచిన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని, కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి బూతు పురాణం వల్లనే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఇంకా తమ తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న సిగ్గుపడ్డాం. తాము గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నేతల భాష చూసి అసహించుకునే వాళ్లమని, వారి భాషకు సిగ్గుపడే వాళ్లమని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేశారని, అయినా మళ్లీ ఆయన చుట్టూ తిరగడం వైసీపీ నేతలకే చెల్లిందని విమర్శించారు. చీరాల ఎమ్మెల్యే మద్లూరి మాలకొండయ్య సారథ్యంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ఇకనైనా నోరు పారేసుకుంటే ఆ నోరుకి తాళం వేస్తామని అంబటి రాంబాబును, ఇతర వైసీపీ నేతలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే ఓర్వలేక వైసీపీ నేతలు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చీరాల వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, 31వ వార్డు కౌన్సిలర్ అల్లూరి సత్యానందం తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క మీడియాలో అంబటి రాంబాబు గారు మన ప్రీతమ నేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన పేరెత్తి అనేకమైన దుష్పుషలాడాడు. ఆ బూత్ మాటలు గతంలో కూడా అని 11 సీట్లకు వచ్చేసారు. ఇక్కడ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం గెలిచిన వ్యక్తులు, రాజకీయంలో ఉండే వ్యక్తులు ప్రజలు ఇచ్చిన పదవిని పెట్టుకొని మన అసెంబ్లీకి వెళ్ళి మన బాధలు చెప్పుకోవాలి, మన తప్పులు చెప్పుకోవాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి. కానీ వైసీపీ ముసుగొప్పుకున్న అంబటి రాంబాబు లాంటి కొంచెం పార్టీలని రెచ్చగొట్టి, మనుషులను రెచ్చగొట్టి, దేవుళ్ళ దగ్గర రాజకీయం చేస్తూ విధ్వంసాలు సృష్టిస్తున్నారంటే ఇది వైసీపీ పార్టీయా లేకపోతే ఇంకా ఉగ్రవాదుల పార్టీ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము వైసీపీలో ఉన్నాము. వైసీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ భాషకి నిజంగా మాకు సిగ్గేసింది. వీళ్ళ కోసం పరితపించే నాయకులకి, కార్యకర్తలకి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని పెట్టిన తర్వాత కనీసం ఎమ్మెల్యేలని కానీ మంత్రులను కానీ దగ్గరికి రాని పరిస్థితిలో ఉంటే మీరు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పనిచేయడానికి వెళ్తున్నారంటే ఎంత సిగ్గుసేటో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పిల్లలు లేరా? మీకు కుటుంబాలు లేవా? మీ కుటుంబాల కోసం కష్టపడండి. ఒక నోరు పారేసుకునే ఒక దుర్మార్గుల దగ్గర మీరు పనిచేస్తే అది రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం, మీ పార్టీకి అవమానం, మీ పార్టీ సిద్ధాంతాలకు అవమానం. అసలు మీకు ఏమి నేర్పిస్తున్నాడు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నేర్పిస్తున్నారు అనేది మీ సభ్యత సంస్కారానికి వదిలేస్తున్నాము. అలాగే ఈ రోజున 2024లో గెలిచిన టీడీపీ తరపు నుంచి గెలిచిన ప్రతి ఒక్కళ్ళు ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, వాళ్ళు మాట్లాడే విధానం అయితేనేమి, వాళ్ళ పద్ధతి అయితేనేమి, ప్రతి ఒక్కటి ప్రజల కోసం, ప్రజల సేవ్స్ కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడతలేదని చీరాల ప్రాంత ప్రజలు, అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి. ప్రతిదీ మీరు గమనించండి. టీడీపీ భాష ఎలా ఉంది, గతంలో వైసీపీ భాష ఎలా ఉంది ప్రజలు తెలుసుకొని ఇక ముందు కూడా ఇలాంటి ఉగ్రవాద పార్టీని మట్టు పెట్టి ఇక ముందు రోజుల్లో కనీసం ఆ 11 కూడా లేకుండా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చీరాలలో మద్దులూరు మాలకొండ గారి సారథ్యంలో టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని అంటే ఏదైనా తెగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నా. నోరు అద్దు ఆపు లేకుండా మాట్లాడితే నాలుక తెగేస్తామని ఈ సభాముఖంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నా. నమస్కారం. ఈ రోజున మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు మన రాష్ట్ర సీఎం గారిని అభివృద్ధి ప్రదాత, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మంచి వ్యక్తిని సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు నానా బూతులు
వినరాని బూతులు తిడుతున్నాడు. వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి. ఈ అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తేనే ఇంకోళ్ళకి కూడా బుద్ధి వస్తుందని చెబుతున్నాము. ఇప్పుడు వారు చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక డైవర్ట్ చేయటం కోసం ఈ అంబటి రాంబాబు రోడ్డు మీదకి వచ్చి బాబు గారిని, రాష్ట్ర సీఎం గారిని ఆ విధంగా మాట్లాడుతూ చాలా తప్పు. ఆ రోజున బోసిడీకి అంటే ఆ ఇంటికి వెళ్ళి కొట్టొచ్చారే పట్టాభి గారిని, ఇప్పుడు నిన్ను కోసినా తప్పు లేదని సభాముఖంగా తెలియజేస్తున్న అంబటి రాంబాబు గారు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈసారి గనక ఇప్పుడు ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలి. అంబటి రాంబాబుని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి జైలుకి పంపించి హరికాల కోటింగ్ ఇప్పిస్తే గానీ నోరు అదుపులో పెట్టుకోవడానికి సభాముఖంగా తెలుస్తాను. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చీరాల్లో కూడా మన స్థానిక ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య గారి సారథ్యంలో, నాయకత్వంలో ఎంతో బలంగా ఉంది, ఎంతో బలపడుతుంది. అలాగే రాష్ట్ర సీఎంని కానీ లోకేష్ని కానీ ఏదన్నా అన్నా కానీ ఊరుకోమని రాష్ట్రం మొత్తం వచ్చి నీకు తగిన బుద్ధి చెబుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అంబటి రాంబాబు గారు. ఆర్కే న్యూస్ ఇంతటితో సమాప్తం.